అభిజ్ఞ అంటే తెలుసుకోవాలని కోరిక. సో ఒక కొత్త బుక్ తీసుకున్నా. ఏదిగో ఈ బుక్ ఇక్కడ ఉంది. సో ఒక కొత్త బుక్ తీసుకున్నా. ఇది దేనికోసం అంటే యూపీఎస్సీ కోసమే. యూపీఎస్సీలో ఏం బుక్ ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఇదేదో బిల్ ఇచ్చాడు. ఏ కాగితాలు ఉన్నాయి, సపరేట్ పేదా. ఇది బుక్ ప్రీవియస్ ఇయర్ కోసం బుక్. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రిలిమ్స్ కోసం ఉండే బుక్. ఇంతవరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేదా అనుకోని మీకు డౌట్ రావచ్చు. చేశాను, అనలైజ్ కూడా చేశాను. మరి ఇప్పుడు ఎందుకు ఈ బుక్ అంటే మీకు టీచ్ చేయాలి కదా. మరి పాత బుక్ ఉంది కదా అని అనిపించవచ్చు. పాత బుక్ ఒక ఫ్రెండ్కి ఇచ్చాను. ఇంకొక మాటలో చెప్పాలంటే స్టూడెంట్ నాకు, తనకిస్తే తను మరి నాకు తిరిగి ఇవ్వలేదు. మరి నువ్వు అడగొచ్చు కదా అనుకుని అనిపించవచ్చు. అడిగాను, రెస్పాండ్ అవ్వలేదు. కాల్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. మరి మొహమాటంకి మరి తను ఇవ్వాలని ఆలోచన లేదు కాబట్టి బుక్ విడిచిపెట్టడం జరిగింది. ఇది ఫ్లాష్ బ్యాక్. మరి ఇప్పుడు ఈ బుక్తో ఏం చేయాలి, ఏం చేస్తారో అని అంటే మీకు టీచ్ చేస్తాను. ఏ రకంగా యాక్చువల్లీ లాస్ట్ 30 years నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇప్పుడు అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన దాన్ని ఇంకాస్త మరొకసారి రిఫైన్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఎందుకు ఇదంతా, నేను సిరీస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ నా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ కూడాను మాట ఇచ్చాను, సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్తో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తాను అనుకొని చెప్పి. సో దానికి మరి వర్క్ స్టార్ట్ చేయాలి అండ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి. ఇది ఎప్పటి నుండి, టైం దీనికి లేదు. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతే మొత్తం లెసన్స్ అన్నీ అయిపోయినతో పాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడాను వాడుతూ ఉండాలి. సో అది నా యొక్క యాంబిషన్. ఇలా ఎన్ని సబ్జెక్ట్స్కి అని మీకు డౌట్ అనిపించవచ్చు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇంకేముంది, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి అనుకుంటున్నాను వీటికి చేయాలి. సో ఇది ఎప్పుడు చూడొచ్చు, ఎప్పటిలోగా చూడొచ్చు అని. సో ఈ మొత్తం ప్రాసెస్ ఒక 3 months జరుగుతుంది. ప్రతి కోర్స్ అయిపోయిన తర్వాత మీకు స్టార్ట్ చేస్తూ ఉంటాను. అప్పటి లోపల శాంపుల్స్ ఎలా చూడాలి అని మీకు డౌట్ అనిపిస్తే, మనకి లెసన్స్తో పాటు నేను ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను. అండ్ కొన్ని టాపిక్స్కి ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది కూడాను చూపిస్తూ ఉన్నాను. సో అక్కడ మీకు సాల్వ్ అయిపోద్ది. అండ్ మీరు కూడా కొనాలా లేదా అని అడిగితే 100% కొనండి అబ్బా. ఈ బుక్ ఒక్కటి కొని సిలబస్ కంప్లీట్ చేసుకొని దీన్ని మాటకి నేను చెప్పిన వేలో చదువుకుంటూ వెళ్ళిపోతే చాలు. 80% పీపుల్ కంటే గ్రేట్గా ఉంటారు. ఈ బుక్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు అవుతుంది మీ ఓపిక. బుక్ కంప్లీట్ చేసేటప్పుడు కాస్త నిద్ర వస్తుంది. అందుకే మీరు ఏం చేయాలంటే మధ్యాహ్నం ఒక టైం ఉంటుంది కదా, ఆ టైంలో పెట్టేసుకోండి. ఓకేనా, అంటే చదవడానికి ఇంట్రెస్ట్ రాదు కదా, ఆ టైంలో పెట్టుకోండి, సాల్వ్ అయిపోద్ది. ఓకే, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని ఏం లేదు. మీరు ఇప్పుడు ఏ బుక్ అయితే చదువుతున్నారో ఆ బుక్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక టైం పెట్టుకుని వాటిలో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, సాల్వ్ సెట్ అయిపోద్ది. ఇంతకీ దీని ఆథర్ ఎవరంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మృణాల్ సార్. ఎకానమిక్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా, ఆ సార్ తయారు చేసిన ఈ బుక్ అనేది. సో ఈ బుక్ ప్రైస్ ఎంత పడింది, ఐ థింక్ 400-500 పడింది. ఒకసారి ప్రైస్ చూడాలి. ప్రైస్ 850 అనుకుని ఉంది, కానీ అంతేం ఉండదు. 850 నుండి కాకుండా మనకి 450 లేదా 500-600 ఈ రేంజెస్లో దొరికేస్తుంది. ఇది మెయిన్. అండ్ ఇది కదా బుక్. సో ఈ బుక్ మీద పెట్టే ప్రతి క్షణము కూడా చాలా వర్త్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ నాలెడ్జ్ అనే మాట కూడా పెట్టి ఉండదు కదా, దాంట్లో చూడండి సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ వీడియోస్ చూడాలని అనిపించవచ్చు క్వశ్చన్. అభిజ్ఞ అకాడమీ యాప్లో మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించిన అనాలిసిస్ అన్నీ కూడా అక్కడే కనిపిస్తాయి. సో అలా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా దానికి మినిమల్గా ఉంటుంది. సో ప్రైస్ పే చేసి మనం ఏవైతే వింటామో దానికి నిజంగా వాల్యూ మీరు ఇస్తున్నట్టుగా, సో దానికోసం నిజంగా కష్టపడతారు. ఎప్పుడైతే మనం ఒక దానికోసం ఫ్రీగా వచ్చేస్తుందో దానికి వాల్యూ ఉండదు. మీరు కావాలంటే టెలిగ్రామ్లో బోల్డ్ కంటెంట్ దొరుకుతూ ఉంటుంది కదా, దీన్ని నిజంగా కంప్లీట్ చేస్తుంటారా? ఒకసారి గుండె మీద చేసి చెప్పండి. లేదు కదా. మరి ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి అని అంటే, మీరు ఉదయం నుండి మీకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ వర్క్స్ చేసుకుంటారు. ఏదైతే హై ప్రయారిటీ టాస్క్స్ ఉంటాయో వాటిని చేస్తారు. మధ్యాహ్నము భోజనం చేసిన తర్వాత బుక్ తీయాలని అనిపించదు. వెంటనే అక్కడ ఒక గంట టైం మిగులుతుంది కదా, ఆ గంట సేపటిని దీనికి పెట్టేయండి. చాలా బెస్ట్ టైం. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మైండ్ యాక్టివ్గా ఉంటుంది. లేదు ఇంకొంతమంది ఏం ప్రిపేర్ అవుతుంటారు అంటే ప్లాను, నైట్
రోజంతా చదివిన తర్వాత నైట్ పడుకోవడానికన్నా ముందు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, అలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ రావచ్చు, ఎన్నెన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని. మనలో అన్నమాట లాస్ట్ 10 years పేపర్ని మనం సాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో డైలీ 10 క్వశ్చన్స్, ఒక సబ్జెక్ట్కి సంబంధించి డైలీ 10 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఇలా 10 daysలో మీరు 100 క్వశ్చన్స్, ఓకే 100 daysలో 1000 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. పాయింట్ అర్థమైందా? జస్ట్ 100 daysలో 1000 క్వశ్చన్స్ సాల్వ్ చేసే క్యాపబిలిటీ వస్తుంది. ఏంటి, రోజుకి 10 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే. కాబట్టి 10 క్వశ్చన్స్ ఇది ద మోస్ట్ ఎనఫ్. 1000 క్వశ్చన్స్ని మీరు రివైజ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే ఆ వచ్చే ఫీలింగ్ అనేది వేరేలా ఉంటుంది. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకా ఏదైనా ఒక టిప్ చెప్పండి సార్ అనుకున్నంటే, ఒకటే, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ బోల్డ్సార్లు వస్తాయి, కానీ మీరు వెంటనే నిరాశ పడిపోకండి. అయ్యో నాకు వల్ల కావట్లేదు, నేను యూపీఎస్సీ పెట్టిన క్వశ్చన్స్లో సరిగ్గా సాల్వ్ చేయట్లేదు కాబట్టి నేను వేస్ట్ ఏమో, అలాంటి ఫీలింగ్స్ ఏమి తీయకండి, ఓకేనా. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది చాలామందిని ఎలిమినేట్ చేయడం కోసమే ప్రిపేర్ చేసిన పేపర్ కాబట్టి దాని స్టాండర్డ్స్ దానికి ఉంటాయి. మీరు చేయాల్సిందంతా కూడా ఏం లేదు, దానిలో నుండి ఒక క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటే ఆ 4 ఆప్షన్స్ని అనలైజ్ చేసుకోవడానికి మనకు పనికొస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు సిలబస్ అనేది డైరెక్ట్గా చదవడానికి ఉపయోగపడితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. దీంట్లో ఏదైతే ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ తిరిగి బ్యాక్కి వెళ్ళి సిలబస్లో చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో గట్టిగా దీని ఒక్కదాన్ని నమ్ముకుంటే చాలా హెల్ప్ అవుతుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ యూపీఎస్సీ డిమాండ్స్ ఏంటో కూడా మీకు అర్థమవుతాయి, సరేనా. ఇంకొక టిప్ చెప్పండి సార్ అంటే, టిప్ చెప్పను, ఒక మోటివేషనల్ చిన్న మాట చెప్తా. మోటివేషనల్ స్పీచ్ కూడా అన్నాను కానీ చిన్న మాట. 3 years 4 years అటెంప్ట్ ఇచ్చేస్తారు కదా, అన్ని అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత టాపర్స్ అనే ఒక మాట తెలుసా, ఈ ఇయర్ మీరు ఏంటి కొత్తగా చేశారు అని అడిగితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని లాస్ట్ 10 yearsని ఒక్క క్వశ్చన్ కూడా విడిచిపెట్టకుండా ప్రతి దాన్ని కూడాను అనలైజ్ చేస్తూ ఎందుకు యూపీఎస్సీ ఇది ఇచ్చింది, ఇది కాకపోతే ఇంకా ఎలాంటిది ఇవ్వచ్చు, దీని ఆప్షన్స్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనుకుని ప్రతి దాన్ని కూడాను ప్రాణం పెట్టి వెతుక్కున్నాను సార్. యూపీఎస్సీ యొక్క డిమాండ్ని అర్థం చేసుకోవడం ట్రై చేశాను సార్, అందుకే ఈ ఇయర్ నాకు ఈ అటెంప్ట్ అయ్యింది అని గర్వంగా చెప్పుకుంటారు. సో అలాంటి మంచి రోజులు నీ లైఫ్లో కూడా రావాలని, అలాంటి ట్రాన్స్ఫర్మేటివ్ రోజులు నీ లైఫ్లో రావాలని కంప్లీట్గా నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను. ఇన్ కేస్ నువ్వు ఓన్గా చేయలేకపోతే నాలాంటి పర్సన్ యొక్క హెల్ప్ మీకు కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ ఉంటాయి. ఇన్ కేస్ నీకు హెల్ప్ కావాలనుకుంటే, లేదు నువ్వు ఓన్గా చేసుకుంటాను అంటే యాజ్ యువర్ విష్ యూ కెన్ డూ, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో క్వశ్చన్స్ అడగండి అండ్ కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడగండి. నా వరకు నేను ఏదైనా హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేస్తాను, క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సరేనా. సో బాయ్.